1923 మార్చ్ 21వ తేదీన బాలి ద్వీపంలో ఎప్పుడో స్థిరపడిపోయిన తెలుగువారి కుటుంబంలో శ్రీ రామకృష్ణ గారు జన్మించారు. వీరి తల్లిగారు తెలంగాణలోని కొలనుపాక ప్రాంతానికి చెందినవారైతే వీరి తండ్రి గారు రాజోలుకు చెందినవారు. వీరి 3వ ఏటనే తల్లి చనిపోవడం వలన దాయి పూజారిని అమ్మగార్ల వద్ద వీరిని పెంచడం జరిగింది. వారు చెప్పిన రామాయణ, భాగవత, పురాణ ఇతిహాస, నీతి కథలు వీరిని ఎంతో ప్రభావితం చేశాయి. అలాగే వీరి తండ్రి గారి వద్ద నుండి మంచి క్రమశిక్షణ, నడవడిక నేర్చుకున్నారు. వీరి తండ్రి గారు శ్రీ రామకృష్ణ పరమహంస భక్తులు కావడం వలన వీరికి రామకృష్ణ అని, వీరి అక్కగారికి శారద అని పేర్లు పెట్టడం జరిగింది. రామకృష్ణ గారు మదరాసులోని రామకృష్ణ మఠంలో ప్రాథమిక విద్య ప్రారంభించారు. అక్కడి శ్రీయుతులు శాశ్వతానందాజీ, దీనబంధు ప్రభాకర్జీ, శ్రీమతి ఆశాదేవి మొదలైన విశిష్ట వ్యక్తుల ఆదర్శ జీవితాలు ప్రభావితంతో వీరు కూడా ఆదర్శ పురుషులుగా నిలిచినారు. రామకృష్ణ గారు శ్రీ నాయుడుపేట రాజమ్మ గారి వద్ద, మీనాక్షి సుందరం పిల్లయ్య గార్ల వద్ద నృత్య శిక్షణ ప్రారంభించి ఆ తరువాత నాగపూర్ లో కథక్ నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. నాగపూర్ బండారు సంస్థానాధీశుల కొలువులో నృత్య ప్రదర్శన ఇచ్చి వారి అభిమానంతో పాటుగా నటరాజ్ అన్న బిరుదును కూడా పొందారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పిమ్మట వీరు నాగపూర్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఇక్కడి నృత్య కళల అభివృద్ధికై ఎన్నో పరిశోధనలు చేశారు. వీరు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మరియు శ్రీమతి పెండాల సత్యభామ గారుల వద్ద కూడా నృత్యాన్ని అభ్యసించారు. తెలుగు ప్రాంతంలో గొప్ప నృత్య కళాకారుడిగా గుర్తింపు, శాస్త్ర పరిశోధకుడిగా పేరు గడించారు. ఆ సమయంలో కొందరు పండితులు నృత్య ప్రదర్శనలు చూచుట, వాటిని ప్రదర్శించుట మహాపాపమని, అసలు తెలుగు ప్రాంతమున శాస్త్రీయ నృత్య కళే లేదు అన్న మాటలు వీరు జీర్ణించుకోలేకపోయారు. దైవదత్తమైన ఈ నృత్యము గురించి అట్లా మాట్లాడటం నచ్చని రామకృష్ణ గారు నాట్య కళను అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో నాట్య కళా విశిష్టతను ప్రచారం చేయడం కొరకు వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న విద్యా సంస్థల్లో అభినయంతో కూడిన ఉపన్యాసాలు ఎన్నో చేశారు. నృత్య కళ యొక్క విశిష్టత, వాటి శిక్షణ ఆవశ్యకతపై వీరు చేసిన ప్రసంగాలు పండిత పామరులను ఎంతగానో ఆకర్షితులను చేశారు. వీటి ప్రభావంతో అప్పటి ఎంతో మంది ధనవంతులు వారి పిల్లలకు నాట్యం నేర్పించడానికి ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఏర్పడిన తరువాత నృత్య అకాడమీకి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు వారి నృత్య కళ అయిన కూచిపూడికి కేంద్ర అకాడమీలో గుర్తింపు లేకపోవడం వల్ల రాష్ట్ర అకాడమీ తరఫున కూచిపూడి నాట్య సదస్సును ఏర్పాటు చేసి ఆ నాట్యానికి శాస్త్రీయ గుర్తింపు తీసుకురావడంలో ఎంతో కృషి చేసిన మహనీయులు రామకృష్ణ గారు. తెలుగు ప్రాంతంలోని ఆలయ, ఆస్థాన, ప్రబంధాలలోని నట్టువమేళ సాంప్రదాయంలో స్త్రీలు ప్రదర్శించే నృత్యానికి సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ఆదరణ కోల్పోతున్న సమయంలో నటరాజ రామకృష్ణ గారు ఇతర నట్టువమేళ స్త్రీ కళాకారులతో కలిసి వీటిని అభివృద్ధి పరచి ఆంధ్రనాట్యంగా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాక నవజనార్దన పారిజాతంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన పారిజాతమునకు వీరు కొత్త వెలుగులు చూపించారు. అలాగే 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో దేదీప్యమానంగా వెలుగు చూసిన పేరిణిని వీరు పునఃసృష్టి చేసి మనకు అందించారు. క్షేత్రయ్య పదాలకు చక్కటి సాత్వికాభినయం సమకూర్చారు. ఇటు శాస్త్రీయ నృత్యకలే కాకుండా జానపద కళలు కూడా మన జీవన వికాసానికి ముఖ్యమైనవిగా భావించి చిందు భాగవతము, తూర్పు భాగవతము, వీరనాట్యము, తప్పెటగుళ్ళు, గరగలు మొదలైన జానపద నృత్యాలను కూడా వారు ప్రోత్సహించి వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర కళ్యాణము, కుమార సంభవము, మేఘ సందేశము లాంటి నృత్య నాటకములను రూపొందించారు. వీరు ప్రదర్శింపచేసిన కుమార సంభవం నృత్య నాటకమునకు
1964లో ఉజ్జయినిలో జరిగిన కాళిదాసు సమారోహంలో ప్రథమ స్థానంతో పాటుగా బంగారు కలశం కూడా లభించింది. వీరు 1975లో ఫ్రాన్స్, రష్యా దేశాలలో పర్యటించి భారతీయ, పశ్చిమ దేశాల శాస్త్రీయ జానపద నృత్య రీతులపై తులనాత్మక పరిశోధనలు చేశారు. వారి కృషిని గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. వీరు శ్రీశైల దేవస్థాన ఆస్థాన నాట్యాచారులుగా గౌరవ స్థానమును కూడా పొందారు. కేంద్ర విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వీరు అనేక మంది విద్యార్థులకు నాట్యాచార్యులుగా పనిచేయడమే కాకుండా మొదటి PhD పరిశోధకులకు పర్యవేక్షకులుగా కూడా వ్యవహరించారు. నర్తన బాల, నర్తన భూమి, నర్తన కథ లాంటి పుస్తకాలు చిన్నారుల కొరకు, దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర, పేరిణి శివతాండవం, నవజనార్దన పారిజాతం వంటి గ్రంథాలు నాట్య గురువులకు ఈ కళపై అవగాహన కల్పించడంలో ఎంతగానో దోహదపడ్డాయి. వీరు రచించిన డాన్సింగ్ బెల్స్ గ్రంథాన్ని కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ గారికి అంకితంగా ఇచ్చారు. వీరు చేసిన కళాసేవకు గాను భారత ప్రభుత్వం